జవాబు లేక దాని మీద ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వం మొత్తం బిత్తరపోయి అసలు అరే ఏంది ఇదంతా ఎట్లయింది ఇన్ని వేల కోట్ల స్కామ్ వందల కోట్ల స్కామ్ అవుతుందా అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళనే చెవులు కొరుక్కుంటున్న సమయంలో అసలు దాని మీద హౌస్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు దాని మీద హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఎందుకు లేడంటే ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో వాటాదారుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ఆయన వేసుకోడు కాబట్టి ఇదంతా కూడా వేయడానికి సిద్ధంగా లేడు. సిఐడి వేసాం. సిఐడి ఏమున్నాయి? సిఐడి ఇప్పుడు సిఐడి వేసిన అని అంటున్నాం. ఒక సహచార మంత్రిని అంటే మంత్రి అంటే అందరికీ బాసే కదా, వాళ్ళ మంత్రిని పోయి సిఐడి ఆఫీసర్ పోయి ప్రశ్నించేటట్టు ఉంటుందా? నువ్వు రిజైన్ చేయని చెప్పినాం. అటు మంత్రి పదవి రిజైన్ చేయడు, ఇటు హౌస్ కమిటీ చేయడు. దాన్ని మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రాధాన్యత చేస్తూ ఉంటే ఖచ్చితంగా హౌస్ కమిటీ చేయాలని చేస్తూ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డ్, మీరు ఖచ్చితంగా రికార్డ్స్ కూడా రేపు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారే స్వయంగా దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహరి గారిని, అలా ఉన్న ఇంకా తతిమ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని తనే కూసబెట్టుకొని సభ లోపల పక్కన కూసబెట్టుకొని చెప్పి పోయి మాట్లాడిస్తారు. ఫస్ట్ దానం నాగేందర్ గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. నాగేందర్ గారు కూడా ఏం మాట్లాడతారు? ఆ రోజు ఇంతకుముందు ఆల్రెడీ నీకు అయింది, మళ్ళీ కూడా నేను హైదరాబాద్లో తిరగని ఏమనుకుంటున్నావు అని నాగేందర్ గారు మాట్లాడతారు. నాగేందర్ నువ్వు కూసో, వీళ్ళిద్దరు పోటీ పడుతురు, కూసో నువ్వు కూసో అని ఈయన వెనుక నుంచి లేస్తాడు. లేచి ఈయన తను మాట్లాడి ఆయనకి అన్నం పెట్టిన కేసీఆర్ గారి గురించి, కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండండి? ఆయనను తీసుకొచ్చిండు, ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఇంకా ఏం చేస్తానండి మంచిగానేటనా? ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారు ఉంటే తనని తీసేసి మరీ టికెట్ ఇచ్చిండు. వారి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన మోసం చేసి అమ్ముడు వేయండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సరే పోయిన తర్వాత నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఒక్కరిని అడిగింది కాదు ఆ రోజు, మొత్తము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులు, ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు మాట్లాడే మాటలు బాగా మాట్లాడుతున్నావు, నీది ఏ పార్టీ ఫస్ట్ చెప్పు, నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అది చెప్పు. మరి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ అయితే మా పక్షాన నిలుచోవాలి కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి వెనక ఎందుకు కూర్చున్నావు అని మేము అడుగుతున్నాం. తప్ప అదని మేము అడిగితే మసిబూసి మారడికాయ చేస్తా అన్నట్టు మొత్తం అందరు ఎమ్మెల్యేలతో చేసి నా మీద తుపాకీ పెట్టి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి తప్పు అడిగింది ఏం లేదు. నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు అనేది నేను అడిగింది అది ఒక్కటే కదా. నేను తప్పితే నేను వేరేదేం మాట్లాడలే కదా. సరే కడియం శ్రీహరి గారిది అయిపోయింది. ఇలా కేవలం కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణమైంది, ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఇలా మా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు టార్గెట్ చేస్తున్నావా? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు అని అడుగుతుంటే టార్గెట్ చేస్తున్నావా? కంటి వెలుగు ఎందుకు చేస్తలేవు, ఎందుకు బంద్ చేసినావు అంత మంచి స్కీమ్ అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా?
ఇలా చదువుకుంటున్న విద్యార్థులకి స్కూటీలు ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవు అని అడిగితే టార్గెట్ చేస్తున్నావు. ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు రైతులకి, ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నావు అని టార్గెట్ చేస్తున్నావా. ఇలా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నా కాబట్టి నా గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి పెట్టినా ఇలా ప్రజల పక్షాన నిలబడమే పక్కా, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం అనేది 100కి 100% పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నా మీద ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి వేసినావు, ఓకే సంతోషం. ఎథిక్స్ కమిటీ మీద వేస్తే ఒకరంటారు సభల ఈయన నక్సలైట్ అయిపోయిండు అని ఓరంటాడు, ఓరంటారు కత్తులతో కోలాట మాతాన్ని గడికి నీ శవం ఏలాడతామని ఒకరంటారు, ఒకరేమో ఇక రకరకాలు, ఒకరేమో వెపెన్ అంటాడు, ఒకడు ఇట్ట పెట్టి షూట్ చేసినా అంటాడు, ఒకడు అట్ట పెట్టి షూట్ చేసినా అంటాడు. మరి అవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఇదా నేర్పేది? ఇవాళ ఎథిక్స్ కమిటీకి మీరు ఫామ్ చేశారు కదా, ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడవే అంటాడు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? బడవే అంటే ఏంటిది? ఎంత పెద్ద మాట అది? అసెంబ్లీ సాక్షిగా బడవే అంటే ఎంత పెద్ద మాట? అసలు మనము అసెంబ్లీలో మాట్లాడు దూరం ముచ్చడం, మనం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాడని భాష వాడిండి అసెంబ్లీ సాక్షిగా, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింద నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట, మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेजते हो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానం ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగాలి కొడక మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కరిని తోలు తీస్తా ఒక్కొక్కరిని చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలే గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు, కుస్తీలాట. అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమి. ఇట్లా 20 ఏండ్లు కష్టపడి
నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్-19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్టులు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్